మొదటగా చెరువుల గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో చాలా గ్రామాలలో చెరువు నీరు ఎక్కువగా పంట పొలాలకు నీరందిస్తుంది. ఇది వర్షం మీద ఆధారపడుతుంది. పూర్వకాలంలో రాజులు ప్రజల అవసరాల కోసం రాజ్యంలో చెరువులు తవ్వించేవారు. నదుల మీద ఆనకట్టలు కట్టి నీటిని నిల్వ చేసి అవసరాలకు అందించేవారు. చెరువులలో చాలా రకాలున్నవి. 1 మంచినీటి చెరువు, 2 ఊరి చెరువు, 3 గొలుసుకట్టు చెరువు, 4 చేపల చెరువు, 5 మురికి కాలువల చెరువు, 6 కోనేరు చెరువు. ఫస్ట్ మనం మంచినీటి చెరువు గురించి మాట్లాడదాం. మంచినీటి చెరువులో మాత్రం త్రాగటానికి నీళ్లు వాడేవారు. ఊర్లోని చెరువులో పశువులు కడగటానికి మరియు ఇతర అవసరాలకు ఈ చెరువుని ఊరు చెరువుని వాడేవాళ్ళు. మంచినీటి చెరువును మాత్రం మంచినీటి కోసం, ఊరు చెరువును మాత్రం పశువులు కడగటానికి, బట్టలు ఉతకటానికి మరి ఈ ఇతర అవసరాలను వాడేవారు. గొలుసుకట్టు చెరువు. ఒక ఊరిలోని చెరువు నిండి అలుగు పోస్తే ఆ నీరు మరో పల్లెల్లోని చెరువులోకి కుంటల్లోకి వెళ్తే దాన్ని గొలుసుకట్టు చెరువు అంటారు. అలా చెరువు కానీ కుంట కానీ తూములు ద్వారా పంట పొలాలకు నీటి వనరులను వదులుతారు. రుద్రమదేవి పరిపాలనలో ఎన్నో చెరువులు కుంటలు త్రవ్వించారు. 800 సంవత్సరాలు దాటిన కూడా తెలంగాణలో రైతులకు వ్యవసాయానికి ఈ చెరువులు ఎంతగానో సహాయపడతాయి. 4 చేపల చెరువు. కేవలం చేపలు పెంచడానికి ఈ చెరువును ఉపయోగిస్తారు. 5 మురికినీటి చెరువు. మురుగునీటి ఒక దగ్గర చేరి నిల్వ ఉంచి దేనికి ఉపయోగపడవు. 6 ఆలయాలలో చెరువు. ఇవి కేవలం భక్తుల కోసం స్థానాలకు కోనేరు దేవాలయాలు ఏర్పాటు చేస్తారు. కాకతీయులు ఎక్కువగా చెరువులు త్రవ్వించేవారు. వీళ్ళు కొర్రలు, గోధుమలు, వరి, పెసళ్ళు, జొన్నలు, చెరుకు, నూనె దినుసులైన ఉల్లి, అల్లం, పసుపు పండించేవారు. ఈ రాజులు సరస్సులు, చెరువులను, కాలువలను, బావులను త్రవ్వించేవాళ్ళు. ఊరికి అనుబంధంగా ఆలయానికి ఈశాన్యములో చెరువును త్రవ్వించేవారు. ఊరికి దిగువన చెరువు దిగువన వ్యవసాయ భూమి ఉండేది. ఎందుకంటే ఊరిలో కురిసినప్పుడు ఆ నీరు చెరువులో నింపేది, గ్రామాన్ని ముంచేయదు. ఇప్పుడు మనం హైడ్రా గురించి తెలుసుకుందాం. ఈ మాటికి వినిపించేది మనకు FTL అండ్ బఫర్ జోన్ అంటే ఏంటి, దీని గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. ఎన్నో ఎకరాల కలిగిన చెరువులు కుంచుకుపోయి ఎందుకు 10 ఎకరాలలో మారిపోయింది. హైడ్రా కూల్చివేతతో సగటు మనిషి కంటి మీద నిద్రలేక ఒంట్లో బెరుకుతో జీవిస్తున్నాడు. సర్వస్వం కోల్పోయి ఏమి చేయాలేని పరిస్థితుల్లో గిలగలలాడిపోతున్నారు. అప్పుడు చెరువుల చుట్టూ ఇండ్లు, కాలనీలు, అపార్ట్మెంట్లు వెలిసేవి కాదు. పోను ఇవి FTL జోన్లో ఎన్నో కట్టడాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ హైడ్రా వచ్చిన తర్వాత FTL జోన్లో ఉన్నాయని నిర్దాక్షంగా కళ్ళ ముందే కట్టుకున్న గృహాలు కూలిపోతుంటే, జీవితాంతం తినకుండా పైసా కూడబెట్టి ఒక గూడు కట్టుకుంటే అది కళ్ళ ముందే కూలిపోతుంటే ఆ మనిషి అమాంతంగా నిర్జీవంగా అలా నీరు కారిపోతున్నారు. హైడ్రా పేరుతో ప్రొక్లైన్లు, బుల్డోజర్లు, జేసీబీలు, కొన్ని వందల మంది పోలీసుల ప్రహారీలు ప్రతినిధులతో వారి పరిస్థితి ఏంటి? 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కింద కట్టుకున్న కాలనీలు, ఆ ఇండ్లు తమ ముందే కూలిపోతుంటే వారి పరిస్థితి ఏంటి? జనం ఆక్రందనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ప్లాట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఇంటి నెంబరు, కరెంటు కనెక్షన్, నల్ల కనెక్షన్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారంగా ఫీజులు కట్టించుకొని పర్మిషన్లు ఇచ్చి రోడ్లు, డ్రైనేజ్, నల్ల కనెక్షన్స్ ఇచ్చి వాటి వీధి లైట్లు కూడా పెట్టి అన్ని గవర్నమెంట్ వాళ్ళు అధికారంగా సదుపాయాలు కల్పించి అప్పుడు ఏ అధికారికి ఇది FTL జోన్ కిందికి వస్తుందని కానీ అభ్యంతరం చెప్పలేదు. ప్రభుత్వ పాఠశాలలు కూడా వెలిశాయి. ఇప్పుడు వచ్చి
ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయని హైడ్రాతో అదరకొడుతున్నారు. అసలు బఫర్ జోన్ అంటే ఏంది, ఎఫ్టీఎల్ జోన్ అంటే తెలుసుకుందాం. హైదరాబాద్లో 930 చెరువులు ఉండేవని చెప్పేవారు, కానీ ఇప్పుడు అన్ని చెరువులు మన కళ్ళ ముందు మాయమైపోయాయి. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. వానాకాలం వర్షాలు పడి ఎంతవరకు నీరు నిల్వ ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ అంటారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు కానీ, బిల్డింగులు కానీ, అంతస్తులు కానీ, మరి ఏ ఇతర కానీ కట్టడాలు చేయకూడదు. కానీ చాలామంది కబ్జా చేసి అమ్ముకొని నిర్మాణాలు చేపట్టారు, ఇప్పుడు ఏడుస్తున్నారు. బఫర్ జోన్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత కూడా వాటర్ వస్తుందని ఆ ప్రాంతాన్ని కూడా బఫర్ జోన్ కిందిగా జమ కట్టారు. ఇక్కడ కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, కానీ ఇక్కడ పంటలు పండించవచ్చు, నిర్మాణాలు మాత్రం. ఈ ప్రాబ్లాన్ని మొదటగా తప్పు చేసినప్పుడే, అడుగులు వేసినప్పుడే దాన్ని అరికడితే భవిష్యత్తులో ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు.